కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది. అప్పుడు జస్టిస్ పార్టీ మాకు స్వాతంత్రం వద్దు, మాకు ఇండిపెండెన్స్ వద్దు అంటే భారతీయులకు సంబంధించినటువంటి పార్టీ అది. ఆ పార్టీ తమిళనాడులో పుట్టింది. ఓకే. అందులో వివి రామస్వామి నాయకర్ అని తమిళనాడు కొంతమంది అప్పటి నుంచి ఉన్నారా గురుగారు ఇట్లా మాకు స్వతంత్రం వద్దు అంటే ఏంటి? మాకు స్వతంత్రం వద్దు, మాకు బ్రిటిష్ వాళ్ళ రాజ్యమే ముద్దు. ఓకే. ఆ పార్టీ పేరు జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ. ఆ పార్టీ నాయకుడి పేరు ఈవి రామస్వామి నాయకర్. ఓకే. ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ ద్రవిడ కజగం. ఓకే. ఆ ద్రవిడ కజగంలోంచే ద్రవిడ మున్నేత్ర కజగం అనే పార్టీ వచ్చింది. ఓకే. దాన్ని డిఎంకే అంటారు. డిఎంకే అంటే దొంగ ముండా కొడుకొని ఆ రోజుల్లో చెన్నైలో తిడుతుండేవాడు వాళ్ళని. ఓకే. డిఎంకే. దానికి సి అన్నాదురైన ఒక నాయకుడు ఉండేవాడు 1950లో. మేము ఇండియాలో ఉండము, పాకిస్తాన్ లాగా మాకు స్వతంత్ర ద్రవిడస్థాన్ దేశం ఇవ్వండి అని అతను లోక్సభలో మాట్లాడాడు. ఓకే. మాట్లాడేటప్పుడు నెహ్రూ గారి కోపం వచ్చింది. అట్లాగే ఈ రామస్వామి నాయకర్ ఏం చేశాడు, శ్రీరంగం మీద, చిదంబరం ఈ దేవాలయాల మీద బాంబులు వేసి వాటిని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చాడు. ఓకే. దేవాలయాల మీద అంత కసి ఎందుకు వాళ్ళకు? దేవాలయాల పైన పిచ్చి అనమాట. హీజ్ ఎ లూనిటిక్. అంటే ఎక్కడ మొదలైంది ఆ పిచ్చి వాళ్ళకు? దానికి అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. ఓకే. అదొక పెద్ద టాపిక్. అట్లా ఒక ద్రవిడియన్ మూమెంట్ నడిచింది ఆ రోజుల్లో. ఓకే. ఇంకా ఉండేవాడు ఒక అన్న పేరు ఏమిటంటే పాత్రో అని ఒకడు ఉండేవాడు. పానగల్ రాజా అని ఒకడు ఉండేవాడు. ఓకే. ఇంకెవరో షణ్ముఖం పిళ్ళై ఎవడో ఒకతను, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెబుతుందంటే అన్నిటి పార్టీకి ముందు నాటి చరిత్ర. పార్టీకి ముందు మాకు స్వాతంత్రం వద్దు, స్వాతంత్రం కాదు, స్వాతంత్రం అంటే మాకు వద్దు అని. దిస్ ఈజ్ బ్రిటిష్ స్పాన్సర్డ్ మూమెంట్. వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది అది. వాళ్ళు డబ్బిచ్చి మూమెంట్ మొదలుపెట్టించారు. ఎందుకు? గాంధీయన్ ఉద్యమాన్ని అణచడం కోసం. ఓకే. అదే దాని ఛాయలే ఇప్పుడు మనకు కనపడుతున్నాయి తమిళనాడులో. ఇప్పటికి కనిపిస్తున్నాయి. వాడు వచ్చి సనాతన ధర్మాన్ని ఒకడు కూకటి వేలతో కదిపించేస్తా అంటాడు, కూల్చేస్తా అంటాడు ఇంకొకడు. విచిత్రం ఏమిటంటే వీళ్ళ అమ్మగారు రోజు గుడికి వెళ్తుంది. అవును. వారి పేరులో కూడా దుర్గా ఉంటది, వారి అమ్మగారి పేరు. అమ్మగారు ఆవిడ భక్తురాలు. అవును. ఇతను గుడికి వెళ్తాడు, స్టాలిన్ కూడా. ఓకే. ఎందుకంటే అక్కడ దేవాలయాల మీద డబ్బులు ఉంటాయి కదా, వెళ్తారు. అవును, అంతే కదా. వీళ్ళకి అందరికి కావాల్సింది అదే కదా ఫస్ట్. అంతే. తిరుపతి కావాలి, తిరుపతిలో లడ్డు కావాలి, లడ్డుగా అక్కడ ఉన్న డబ్బులు కావాలి, ఫస్ట్ డబ్బులు కావాలి. మన తర్వాత విఐపీల దర్శనాలు కావాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. వీళ్ళకి దేవుడు మాత్రం వద్దు. తాము ఎథీస్ అంటే మేము నాస్తికులం అని చెప్పుకోవడం వాళ్ళకి అదొక గౌరవం. నాస్తికత్వం అని చెప్పుకొని ఈ క్రిస్టియానిటీ పంచన చేరే జనాలు కూడా చాలా మంది ఎక్కువైపోతున్నారు గురుగారు. ఎక్కువ కాదు, దే ఆర్ క్రిస్టియన్స్. ఓకే. దే ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్, నాస్తికులు కాదు. ఈ ఉదయనిధి స్టాలిన్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఓకే. హిస్ వైఫ్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఓకే. అతను వీళ్ళ దగ్గర బంధువులు వీళ్ళంతా ఉన్నారు. ఓకే. అక్కడ రాజా అని ఒకడు ఉన్నాడు. అతను 2G స్పెక్ట్రమ్ అని వాయు తరంగాల కేసులో అతను ప్రధాన ముద్దాయి. రాజా. ఓకే. అతను దళితుడనే పేరు చెప్పుకొని ఓకే అక్కడ పార్లమెంట్కి నిలబడి ఎన్నికై గెలిచి మినిస్టర్ అయినాడు. ఓకే. అతను దళితుడు కాదు, క్రిస్టియను. ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఎక్కువ మంది ఉన్నారు కదా గురుగారు. ఒక్కడు కాదు, 25% ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు చాలా మంది. 25% ఉన్నారు. వాళ్ళందరూ దళితులని పేరు పెట్టుకుంటారు. వాళ్ళు ఒక ఫారిన్ ఫండ్స్ క్రిస్టియన్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటుంటారు. ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది. ఓకే. మాకు స్వాతంత్రం వద్దని. ఓకే. మహాత్మా గాంధీ గారు కేరళ వెళ్ళాడు 1900, నాకు గుర్తున్నంత వరకు 1930లో. అప్పటికి మీరు ఇంకా పుట్టలేదు. అప్పుడు పుట్టలే. ఓకే. 1930లో కేరళకు వెళ్తే అక్కడ క్రిస్టియన్స్ ఏం చేశారు, నల్ల జెండాలు పైకెత్తి ఓకే వీ డోంట్ వాంట్ ఇండిపెండెన్స్, ఓకే వీ వాంట్ బ్రిటిష్ రూల్, మహాత్మా గాంధీ గో బ్యాక్ అని నల్ల జెండాలు చూపించారు ఆయనకి వ్యతిరేకంగా. 1930లో. అప్పటికి క్రిస్టియానిటీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన దగ్గరికి? అప్పటికి మన దగ్గర క్రిస్టియానిటీ వచ్చి దాదాపుగా 200-300 ఏళ్ళు అయింది. 200-300 ఏళ్ళు అయింది. అంటే ఎంత పర్సెంట్ ఉండేవారు గురుగారు అప్పుడు మన దేశంలో? అప్పుడు పర్సెంటేజ్ తక్కువ, చాలా తక్కువ. ఆ తక్కువ కూడా వాళ్ళకి ఇంత ధైర్యం ఉంది, నల్ల జెండాలు పట్టుకొని మాకొద్దు వెళ్ళిపో అని చెప్పే అంత. కేరళలోకి మొట్టమొదటి క్రిస్టియానిటీ వచ్చింది. ఎందుకంటే సముద్రం ఒడ్డు కదా. అవును. అక్కడ పడవలు వేసుకొని అక్కడికి వచ్చేవారు. తర్వాత గోవాలోకి వచ్చారు. ఓకే. ఈ గోవాలోకి స్కేవియర్ అని ఒకడు వచ్చాడు. స్కేవియర్ వచ్చి అక్కడ ఏం చేశాడు, హిందువులందరినీ క్రిస్టియన్స్ కన్వర్ట్ చేసి కొన్ని వందల దేవాలయాలను ధ్వంసం చేయించాడు. ఓకే. వాడి పేరు సెంట్ స్కేవియర్ అంటారు. ఓకే. ఓకే. కేరళలో ఇప్పటికీ కూడా దాదాపు 1/3 పాపులేషన్ క్రిస్టియన్స్, 1/3 పాపులేషన్ ముస్లిమ్స్,
ఇంకొక 1/3 పాపులేషన్ ఏమో కమ్యూనిస్టు. ఓకే, ఇది కేరళ యొక్క చరిత్ర. కేరళ చరిత్ర. కానీ ఈ కమ్యూనిస్టులు తాము ఎథిస్టులు అని చెప్పుకుంటారు. అవును, వాళ్ళు చెప్పుకోవడం ఎథిస్ట్ అని. అవును, వాళ్ళు మాత్రం ఈ వీళ్ళ చర్చిలకు వెళ్ళి వీళ్ళ ఓట్లన్నీ తెచ్చుకుంటుంటారు. అవును. అలాగే ముస్లిమ్స్కి వాళ్ళకి ముస్లిం లీగ్ అని ఒక ఉంది, మల్లాపురం అని ఒక ఏరియా. ఓకే, ఆ మల్లాపురం సపరేట్ డిస్ట్రిక్ట్ చేశారు, పాకిస్తాన్ లాగా ఉంటుంది అది. అంటే దే అపీజ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అండ్ దే సప్రెస్ హిందూస్ అండ్ దే కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ నాన్ బిలీవర్స్. మాకు విశ్వాసం లేదు అని చెప్పుకుంటారు, మేము ఎథీస్ట్ అని చెప్పుకుంటారు. ఓట్ల కోసం వాళ్ళు చేసేది మాత్రం ఇగో ఈ దుర్మార్గాలు. ఎందుకు చెప్పొచ్చానంటే అప్పుడు జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది. సరే, ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మట్టి కొట్టుకుపోయారు, వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళ పిల్లలు ఎవరో తెలియదు. ఎవరైతే త్యాగాలు చేయలేదో వాళ్ళంతా అధికారంలోకి. ఇప్పుడు మన పైన ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజుకు వ్యతిరేకంగా మనం పోరాడితే ఖచ్చితంగా మనం అయితే జైల్లో పడతాము, లేకపోతే ఏదో శిక్ష వేస్తారు. అవన్నీ పక్కన పెట్టి కొన్ని సంవత్సరాలు మనం పోరాడినా కూడా మనం ఏమనకుండా చరిత్రలో మనం హీరో అని చూపించేలాగా మనం బయటకు వచ్చాము అంటే వాళ్ళు నిజమైన కష్టపడ్డట్ట, లేకపోతే వేరే వాళ్ళు కష్టపడ్డ వాళ్ళని తొక్కేసి వీళ్ళు పైకి వచ్చినట్ట. 1947కు ముందు ఎవరెవరి త్యాగాలు చేశారో వాళ్ళ కుటుంబాలు కూడా లేవండి ఇవాళ. ఇప్పుడు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు టంకుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర కేసరి, ఆయన కుటుంబం ఏది ఇవాళ? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆయన కొడుకు కూతురు వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడ ఉన్నారు, బతికే ఉన్నారు, లేరని నేను అంటలే. ఊరు పేరేమన్నా ఉందా వాళ్ళకి? తెలియదు, ఎవరికి తెలియదు. మరి వావిలాల గోపాలకృష్ణయ్య వాడు సత్యపల్లి, ఆయన చాలా గొప్పవాడండి, త్యాగాలు చేసిన వాడు. వావిలాల గోపాలకృష్ణయ్య వాళ్ళ పేరు కూడా ఎవరు అనుకోవటం లేదు. అవును, ఆ రోజుల్లో త్యాగాలు చేసినటువంటి మహాపురుషులు జమలాపురం కేశవరావు తెలంగాణలో ఉండేవాడు. అతను వాళ్ళది ఖమ్మం దగ్గర జమలాపురం, గొప్ప హీరో. జమలాపురం కేశవరావు గుర్రం మీద తిరిగేవాడు. వాళ్ళు ఎన్నెన్ని త్యాగాలు చేశారు, వాళ్ళ ఊరు పేరు లేదు. ఏ త్యాగాలు చేయని వాళ్ళందరూ కూడా అధికారం కోసం మాకు రాజ్యాధికారం కావాలని నానా అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక పేరు చెప్తాను మీకు. అతని పేరేమిటంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయన నా కొద్దీ తెల్ల దొరతనము అని ఒక పాట రాశాడు. ఆ పాట చాలా చాలా పెద్ద లాంగ్ పోయం. ఆ పోయం రాసినప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన్ని పిలిపించుకొని సబర్మతికి, ఎందుకంటే ఈ పాట ఇంత పాపులర్ అయిపోయింది ఆంధ్రదేశంలో. ఏ ఇయర్లో గురుగారు అది? ఇది బహుశా 1940 అనుకుంటాను, డేట్ సరిగ్గా గుర్తులేదు నాకు. రఫ్గా 40 అని చెప్తున్నారు, కొంచెం అటు ఇటు కావచ్చు. గాంధీ గారు అక్కడికి సబర్మతి ఆశ్రమానికి పిలిపించుకొని ఆయనకు అర్థం తెలియకపోయినా కూడా పాటంతా విని ఆనందించి ఆయన సన్మానం చేసి పంపించాడు అని నేను విన్నాను. అతను ఎలా చనిపోయాడో తెలుసునండి. తినడానికి తిండి లేక 1953వ సంవత్సరంలో మద్రాసు పాండీ బజార్లో పూటకూరి హోటల్ పెట్టుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా గరిమెళ్ళ సత్యనారాయణ చనిపోయాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత పట్టించుకున్న వాళ్ళు లేరు, స్వాతంత్ర సమర యోధులను పట్టించుకున్న వాళ్ళు లేరు.